హాయ్ గైస్, ఫోటోషూట్ కోసం వైజాగ్ వచ్చామని చెప్పాం కదా. సో మాకు పార్క్లో ఫోటోషూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బీచ్ అండ్ రిసార్ట్ ఫోటోషూట్స్ ఉన్నాయి. ఆ రెండు కలిపి ఒకే చోట అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. చాలా దూరం అయినా కూడా. అది ఎరడా బీచ్ అనమాట. లొకేషన్స్ అయితే నార్మల్గా లేవు. ఇదంతా హిల్ కాబట్టి పైనుంచి కిందకి చూస్తే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ వస్తుంది అనమాట. కానీ అది చాలా రౌండ్గా వెళ్తుంది. కొంచెం భయం అయితే అయ్యింది, కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. టైం ఇప్పటికే 3 అయిపోతుంది. ఫుల్ ఆకలేస్తుంది, నీరసంగా కూడా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రీ ఫీజు అయితే 1000 రూపీస్ తీసుకున్నారు. లోపల కొంచెం ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. సో అక్కడ కొంచెం తినేసి ఇంకా రెడీ అయ్యేసరికి చాలా టైం పట్టింది. ఇంకా అది శారీ కాబట్టి ఇంకా ఎక్కువ టైం పట్టేసింది అన్నమాట. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉన్నాయి, కానీ మేమే అది చూసుకోకుండా ఒక ప్లేస్లో చేసుకున్నాం. అందుకే చాలా టైం పట్టేసింది. ఇంకా డైరెక్ట్గా గుడిలోకి వెళ్ళిపోయాం అనమాట. అంటే ఇది రియల్గా గుడి కాదు, గుడి స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఓన్లీ ఫోటోషూట్స్ కోసమే. చాలామంది ఇక్కడ వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారనమాట. చాలా మంచిగా ఉంది. ఇంకా నా ఫ్రెండ్ అయితే ఫోటోగ్రాఫర్ అన్నకి అసిస్టెంట్ జాబ్ చేస్తుందన్నమాట. అన్న ఒక ఫోటో తీస్తుంటే ఇది దాని ఫోన్లో ఇంకో ఫొటోస్ తీస్తూనే ఉంది. చాలా ఫోన్లో ఫొటోస్ కూడా చాలా మంచిగా వచ్చాయి అనుకోండి. ఇలా అయింది ఫ్రెండ్స్. ఎలా ఉండే వాళ్ళు ఫ్రెండ్స్, ఎసింటి పనులు చేసేవాళ్ళు. అవునా, 8 రోజులు అవుతుంది అన్నాడు, 6 నెలలు అవుతుంది అన్న. అయినా నవ్వుతున్నావు అంటే గ్రేట్. Just now we came for the resort photo shoot. See, we don't have time, so ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా పోజెస్ ఉన్నాయి, చాలా డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. టైం అయితే లేదు, ఇంకా అందుకే స్పీడ్గా వెళ్ళిపోతున్నాం అనమాట రూమ్కి చేంజ్ చేసుకుందామని. అన్న సీట్ ఏది? వేర్ ఇస్ ది సీట్ బ్రో? షూట్కి వచ్చిన కష్టాలు. ఇది జేబులో ఉంది, ఇటు ఉంది. Everyone is custarding for photo shoot. Nice. యాక్చువల్లీ ఈ పోజ్ దగ్గర చాలా లేట్ అయిపోయింది. మేము ఎన్ని పోజెస్ ఇస్తున్నా కూడా అన్న మాత్రం అస్సలు నచ్చట్లేదు. ఇంకొకసారి అని చెప్పేసి తీస్తూనే ఉన్నాడు అనమాట, ఆయనకి నచ్చినన్ని సార్లు. సో అట్లానే లాస్ట్కి బాగానే వచ్చింది. అప్పుడు దాకా తీస్తానన్నారు. ఇక్కడే మాకు ఎక్కువ లేట్ అయిపోయింది అనమాట. అరే అక్క మేమే అడ్డం. లవ్ బర్డ్స్ ఫ్రెండ్స్. పియానో అంటే ఇది అన్న మళ్ళీ బ్రో దాన్ని చూడాలా దీన్ని చూడాలా? మేఘాల పాట గుర్తెచ్చుకో. పావురానికి పంజరానికి పెళ్ళి. అర్రే ఏంటి పంజరంలో దూరారు? డ్రెస్ మార్చుకుని వచ్చే లోపు లైట్స్ ఆఫ్ చేశారు. ఫ్రెండ్స్. లైట్స్ ఆన్ చేయమంటుంటే చేయట్లేదు. ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చారు. అరే 1 మినిట్ ఆన్ చేయొచ్చు కదరా. అదండి మ్యాటర్. యాక్చువల్గా 7కే లైట్స్ ఆఫ్ చేసేస్తారంట. ఆ విషయం మాకు తెలియదు, అందుకే మేము అంత లేట్ చేసేసాము. మా ఫోటోగ్రాఫర్ అయితే ఒక్క ఫోటో తీసుకుంటాము ఈ అవుట్ఫిట్లో అని చెప్పాడు. అయినా అసలు ఆయన ఒప్పుకోలేదు. లేదా అనవసరంగా ఇంత రెడీ అవడం బొక్క అయింది బ్రో. రిటర్నింగ్ ఫ్రెండ్స్.
సో మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫోటో షూట్స్ కానీ వీడియో షూట్స్ కానీ ఉంటే ఫస్టే తెలుసుకోండి టైం ఎంతవరకు ఉంటుందో ఎంతవరకు లైట్స్ ఆన్ చేసి ఉంటారో. మాలాగా ఇలాగా అవుట్ఫిట్ అయితే వేస్ట్ చేసుకోకండి. మాకు అసలు ఇది అవుట్ఫిట్లో ఒక్క ఫోటో కూడా లేకుండా అయిపోయింది. ఇంకా నా ఫ్రెండ్స్ ఫోన్ లైట్స్ అవి వేశారు, బట్ అదంతా మంచిగా రాలేదన్నమాట. ఇంకా అన్నీ సర్దుకొని ఆటోలో పెట్టేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడేమో కానీ వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ చిల్ అవ్వకుండా వచ్చాము. ఎందుకంటే అంత పైనుంచి ఆ లైట్స్ అవన్నీ చూస్తుంటే అసలు ప్రపంచమంతా ఇక్కడే ఉందేమో అన్నట్టుగా ఉందన్నమాట. ఫుల్గా సాంగ్స్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేసాము. సో ఇలాగే మా రిసార్ట్ ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిందనమాట. రేపైతే బీచ్ ఫోటోషూట్ ఉంది, అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఈ పావు గంట లేట్ కోసం మా ఆటో డ్రైవర్ మా దగ్గర ఇంకో 100 రూపీస్ తీసుకున్నాడు అనమాట. సో అంతే గాయ్స్, బాయ్. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంతే, బాయ్.